ఇంపార్టెంట్. అందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో సీఎం గారి సెక్యూరిటీ టాప్ మోస్ట్ ప్రయారిటీ ఉండాలి. దీంట్లో కొంత పోలీసు నిర్లక్ష్యం కూడా నాకు కనబడుతుంది. ఇమీడియట్ గా ఎలక్షన్ కమిషన్ పోలీసు వారిని ఆదేశించి హైయెస్ట్ టాప్ ప్రయారిటీ ఇచ్చి హైయెస్ట్ కేటగిరీ ఆఫ్ సెక్యూరిటీ సీఎం గారికి ప్రొవైడ్ చేయాలి. చెప్పాలి, పోలీసు వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు మేము భారీ జనసందాహంలో మేము ర్యాలీ చేస్తున్నాము. దాదాపు వారధి నుంచి దాదాపు ఒక 7-8 కిలోమీటర్స్ రావడానికి ముఖ్యమంత్రి గారికి 4.5 hours పట్టింది. అంత జనసందాహం ఉంది. ఆ జనసందాహం సడన్ గా నాకు సౌండ్ వినపడింది. ఏమంటే చూస్తే సీఎం గారు తలపట్టుకుని కింద కొంచెం తోలుతున్నట్టు అనిపించింది. ఏంటని చూస్తే ఇది జరిగింది. తర్వాత వెల్లంపల్లి గారికి కూడా దెబ్బతింది. ఇది ఎవరు చేశారనేది ఇమీడియట్ గా పోలీసు వాళ్ళు బయట పెట్టాల్సిన అవసరం, బాధ్యత పోలీసు వాళ్ళు. చాలా కట్ అయింది. మీరు కూడా చూసుంటారు. ఖాయం చాలా కట్ అయింది. పాపం ఆయన చాలా విలువలాడిపోయాడు ఆ దెబ్బకి. నేను పక్కనే ఉన్నాను. చాలా విలువలాడారు. అయినా కానీ ఆయన ఓర్చుకుని మళ్ళీ యాత్ర కంటిన్యూ చేశారు. మీరు కూడా చెప్పినట్టున్నారు కదా, బస్ యాత్ర ఆపుదాం అంటే రోడ్ షో ఆపి లోపల నుంచి వెళ్దాం అని చెప్పినట్టున్నారు మీరు మీతో పాటు. అదే అంటే ఇప్పుడు ఆయన ప్రజలపై నేను ఇబ్బంది పెట్టలేను, నేను కంపల్సరీ రోడ్ షో చేయాల్సిందని చెప్పి రోడ్ షో పూర్తి చేశారు. దీని మీద విమర్శలు కూడా చేస్తుంది. కోడికత్త ఇది 2.0 వెర్షన్ అని కూడా అచ్చెన్నాయుడు విడుదల. అటువంటి కుట్రలో కుతంత్రాలన్నీ ఇవాళ లోన లోకేష్ బాగా అలవాటు పడిపోయాడు. దానికి చేసి ఇటువంటి కుట్రలు చేసేది నారా లోకేష్, ఆ టీడీపీ పార్టీని. కాదే పోలీసు వాళ్ళ మీద బాధ్యత ఉంది. ఎవరైనా తేల్చి ఇమీడియట్ గా దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత పోలీసు చాలా ఉంది. ఇప్పుడు ఇది చాలా సీరియస్ సెక్యూరిటీ ల్యాబ్స్ కదా. ఒక జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రజాదరణ కలిగినటువంటి ఒక పార్టీ అధినేత, ఒక ముఖ్యమంత్రి, ప్రజెంట్ ముఖ్యమంత్రి, ఆయన ఒక ప్రచార సభలో పాల్గొంటున్నప్పుడు ఇటువంటి సంఘటన జరిగిందంటే అది నిజంగా ఏదో అంటే చిన్నదైంది కానీ నిజంగా ఆయనకి ఇంకా అయి ఉంటే కనుక ఇవాళ చాలా తీవ్రంగా అయ్యేది కదా. తీవ్రమైనటువంటి పరిణామం కదా ఇది. డెఫినెట్ గా సెక్యూరిటీ ల్యాబ్ దాంట్లో ఎటువంటి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాక ఫైనలైజ్ చేస్తారు సెక్యూరిటీ సిబ్బంది. కానీ అనేది ఎలా చూస్తారు సార్? క్లియర్ గా రోడ్ షో పర్మిషన్ అన్ని తీసుకున్న తర్వాత రోడ్ షో పెట్టారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. రోడ్ షో డీవియేషనే లేదు. క్లియర్ కట్ గా పోలీసు వారు అప్రూవల్ ఇచ్చిన రూట్ మ్యాపే సీఎం గారు రోడ్ షో జరిగింది. ఇవన్నీ ఇప్పుడు టీడీపీ వాళ్ళు కదా, పోలీసు వారు చెప్పాలి. నాకైతే ఒక సౌండ్ వినపడింది ఫస్ట్. నేను అది క్యాట్ బాల్ అనుకుంటున్నాను, లేకపోతే ఎయిర్ గన్ లెక్క టైప్ ఏదైనా ఉందని నాకు డౌట్. ఎందుకంటే నాకు సౌండ్ వినపడింది. టప్మని సౌండ్ వినపడింది. నా పక్కన మా మైలవరం అభ్యర్థి కూడా ఉన్నాడు, తిరుపతిరావు, ఆయనకు కూడా వినపడింది. అట్లాగే కొంచెంసేపు ఏదైనా చూసినాక ఇది జరిగింది. కాబట్టి అది అన్న చూడాలి, పోలీసు వాళ్ళు చూసి దాన్ని. అంటే సార్ ఇప్పుడు సీఎం గారి మీద పూలు అంటే కార్యకర్తలు పూలు వేస్తున్నప్పుడు కూడా సెక్యూరిటీ వాళ్ళు ఆపుతున్నారు. కానీ పర్టికులర్ గా టార్గెట్ చేసి రాయి అంత దూరం నుంచి అంత షార్ప్ గా రాదు. ప్లస్ నాకు సౌండ్ వినపడింది. నాకు క్లియర్ గా సౌండ్. నేను సిబి కూడా చెప్పేస్తున్నాను. నాకు సౌండ్ వినపడింది. నా పక్కన అభ్యర్థి కూడా ఉన్నాడు, మైలవరం అభ్యర్థి స్వర్ణాలు తిరుగుతున్నారు, ఆయనకు కూడా వినపడింది. అది వినపడింది, టప్మని వినపడింది. ఒక చిన్న టప్మని సౌండ్ అంటే నేను ఎటువైపు నుంచి వచ్చింది అనుకున్నారు సార్? లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చింది. నేను లెఫ్ట్ సైడ్ ఉన్నా సీఎం గారికి, నా పక్క నుంచి వచ్చింది. వివేకానంద స్కూల్ అని ఉంది, అక్కడ నుంచి వచ్చింది. మరి ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ అన్ని చూసి కరెక్ట్ గా నిర్ధారించాలి పోలీసు. ఇప్పుడు ప్రైమరీగా మేము అక్కడ ఉన్నప్పుడు తప్పని సౌండ్ చూస్తే సీఎం గారు, మన పొద్దుమయ్య గారు అందరూ కూడా అక్కడే ఉన్న పైన అందరూ చూస్తూనే ఉన్నాం. అది మటుకి చాలా అన్వారంటెడ్ ఇష్యూ అది. దాన్ని రాజకీయం చేయడం నిజంగా తెలుగుదేశం పార్టీ అనేది దాన్ని రాజకీయం చేస్తుందంటే నిజంగా కూడా చాలా దురదృష్టకరమైనటువంటి స్థితిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ దిగజారిపోయింది. విజయవాడ లాంటి సిటీలో తట్టుకోలేక ఈ దాడులకి పాల్పడుతున్నారు అని అనుకోవాలా క్లియర్ గా? అంతే కదా మరి, అంతే కదా సార్. అదృష్టవశాత్తు చిన్న గాయంతో తప్పింది, లేకపోతే చాలా అది ఇప్పుడు ఆయనకి తగిలి మళ్ళీ తర్వాత వెల్లంపల్లి గారికి తగిలిందంటే అంత షార్ప్ గా తెలిపోయింది చూసుకున్నాను. కొంచెం ఇక్కడెక్కడ తగిలి ఉంటే కనుక ఇంకా ఆయన ఇటు తిరిగి ఉన్నట్టున్నారు నేను అనుకోవటం. ఎందుకంటే అది తిరిగినప్పుడు ఇటు వెళ్ళింది, అదే ఇక్కడెక్కడ తగిలి ఉంటే కానీ చాలా సీరియస్ అయిపోయింది. థ్యాంక్ యూ.